తెలంగాణ రాష్ట్రంలో బీసీలందరూ కూడా ఒక ఐకమత్యానికి వచ్చి బీసీ రిజర్వేషన్ కావాలని పోరాడడానికి ఈరోజు బంధు పిలిపించారు. అన్ని పార్టీల వాళ్ళకు కూడా అభినందనలు చెప్పారు. బీసీ సంఘం నాయకులు రామకృష్ణ గారు, శ్రీధర్ గారు, మల్లేష్ గారు, మల్లేశన్న గారు, ఇంకా చాలామంది పార్టీ నాయకులు, అన్ని పార్టీ నాయకులు కూడా ఒక వేదిక మీద, మల్లేడన్న గారు అందరూ కూడా ఒక వేదిక మీద రావడం చాలా సంతోషం. ఏదేమైనా బీసీలం అంటే మనకందరూ కూడా తెలుసు, దేశంలోనే బీసీలు అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం. కానీ ఈరోజు బీసీలు వెనుకబడడం అంటే ఎంతో బాధగా ఉన్నది. అలాంటి బాధ గురించి ఈరోజు మేమందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి బీసీ అన్నీ 42% సాధించుకున్నాక పోరాడాలనే ఆలోచనతో మనమందరం కూడా పోరాడుతున్నాము. కోర్టు మొన్న ఇచ్చిన తీర్పు మీద కూడా మనం చూస్తున్నాం. కానీ దాన్ని ఏ విధంగా చేయాలని మళ్ళీ ఆలోచనతో ఈ ముందుకు కానీ ధర్నా కార్యక్రమం తీసుకున్నాం. నిన్న బీసీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా నాయకులతో సీఎం గారిని అందరూ కూడా కలవడం జరిగింది. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కానీ అన్ని పార్టీల వాళ్ళే కానీ మనకందరూ సహకరిస్తారు, అందరూ కూడా అభినందించాలి మనం. అందుకని దీన్ని ముఖ్యంగా ఈరోజు దీంతో ఆగిపోయేది కాదు. ఇది పెద్ద ఎత్తున ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఇట్లా కూర్చున్నాం. రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇది సాధించుకునే బాధ్యత కూడా మేమందరం కూడా తీసుకోవాలని చెప్తున్నాం. 42% ఇవ్వడానికి ఏం పెద్దది లేదు. ఇలా జ్యోతిరావు ఫులే కానీ అంబేద్కర్ కానీ ఎంతో మన గురించి పోరాడి రాష్ట్రాన్ని తెచ్చి దేశాన్ని తెచ్చి ఎంతో బాగుపడితే ఇలా ఉన్న నాయకులు ఇదంతా మనకి ఎందుకో మరి ఈ విధంగా మనకి తీసుకోవాలనే ఆలోచన వస్తలేదు. ఆలోచన వచ్చిందా కూడా ఈడ కాకుండా సుప్రీంకోర్టు దగ్గర పోయి దీన్ని ఏ విధంగా సాధించుకోవాలనే ఆలోచన. బీసీ ఐక్యత, ఈ ఐక్యతనే ఈ విధంగానే ఉండి మనమందరం కూడా పోరాడి యువకులందరూ కూడా ఇంకా ముందుకు రావాలి. ఈ రోజుతోనే అయిపోయేది కాదు. పోరాడిన దాకా నిన్న చాలామంది తెలంగాణ ఏ విధంగా అయితే పోరాడి తెచ్చుకున్నామో ఈ బీసీ సంఘాలు కూడా మనం అందరం ఐక్యమత్యమై పోరాడి తెచ్చుకునే బాధ్యత తీసుకున్నాం. ఇంకందరం కూడా యువకులు ముందు అందరూ రావాలి. ఏదేమైనా 42% తెచ్చుకొని పోరాడిన దాకా ఈ పోరాటం ఆగదని చెప్తున్నాను.